హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మహేష్. ఈ రోజు మన ఈ వీడియోలో యూనివర్సిటీ టు యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు పాసిబుల్ అవుతుందా, అండ్ అదేవిధంగా కాలేజ్ టు యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవ్వచ్చా, యూనివర్సిటీ టు కాలేజ్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చా, కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా, కాలేజ్ టు కాలేజ్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, బట్ కాలేజ్ టు యూనివర్సిటీ, యూనివర్సిటీ టు కాలేజ్ ట్రాన్స్ఫర్ అవడానికి పాసిబుల్ కాదు. ఎందుకంటే కాలేజ్లో ఉండే సబ్జెక్ట్స్ సిలబస్ డిఫరెంట్ ఉంటుంది కంపేర్ టు యూనివర్సిటీ. అదేవిధంగా యూనివర్సిటీలో ఉండే సబ్జెక్ట్స్ సిలబస్కి కాలేజ్కి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇంపాసిబుల్ యూనివర్సిటీ టు కాలేజ్ అండ్ కాలేజ్ టు యూనివర్సిటీ అనేది. ఇక యూనివర్సిటీ టు యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు. ఇక్కడ మీకు ఎలాంటి క్రెడిట్స్ ఇష్యూ అనేది ఉండదు. యూనివర్సిటీ టు యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో యూనివర్సిటీ టు యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మీకు మెయిన్గా కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అంటే ఇతను ఈ యూనివర్సిటీ నుంచి వేరే యూనివర్సిటీకి వెళ్తున్నాడు, సో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఎన్ఓసి సర్టిఫికేట్ మీ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. జనరల్గా యూనివర్సిటీ టు యూనివర్సిటీ ట్రాన్స్ఫర్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారు. కాలేజ్ టు కాలేజ్ ట్రాన్స్ఫర్స్ చాలా కాలేజ్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ యూనివర్సిటీ టు యూనివర్సిటీ ట్రాన్స్ఫర్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్, మీ సర్టిఫికేట్స్ కావాలి. 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్. జనరల్లీ కాలేజెస్లో సర్టిఫికేట్స్ అనేవి తీసేసుకుంటారు, కానీ యూనివర్సిటీస్లో సర్టిఫికేట్స్ని హోల్డ్ చేసుకోరు. ఇఫ్ ఇన్ కేస్ మీ సర్టిఫికేట్స్ హోల్డ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మీ సర్టిఫికేట్స్ కూడా తీసుకోవాలి. అండ్ అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఈ యొక్క 1112 యొక్క మార్క్ లిస్ట్, అండ్ అదేవిధంగా మీకు టీసీ, ఫస్ట్ ఇయర్ ఇక్కడ చదివారు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నారు అని చెప్పి టీసీ కూడా మీకు కావాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తోటి మీరు ఏదైతే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఈ యూనివర్సిటీ పరంగా మీకు ప్రాసెస్ కానీ, లేదంటే వెళ్ళాలనుకుంటున్న యూనివర్సిటీకి ఎలాంటి డీటెయిల్స్ తెలియదు, ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి తెలియదు అంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుందన్నమాట. సో నా మెయిల్కి మెసేజ్ చేయండి. సో నాకు తెలిసి ఏదైనా మీరు ఏదైతే అడుగుతారో యూనివర్సిటీకి వెళ్ళాలని, ఆ యూనివర్సిటీలో ఎవరైనా స్టూడెంట్స్ తెలిసి ఉన్నా, లేదంటే ఆ యూనివర్సిటీ పరంగా అడ్మిషన్స్ గైడెన్స్ ఇచ్చే కన్సల్టెన్సీ ఏమైనా ఉన్నా సరే నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నాకు తెలిస్తే. ఇక తెలియకపోతే చెప్తాను నాకు తెలియదని, మీరే మీ ఓన్ రీసెర్చ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ తెలిస్తే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. తద్వారా మీకు వాళ్ళ నుంచి మీకు ఎంతో కొంత హెల్ప్ అనేది అవుతుంది. అండ్ ఇద్దరు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, మన ఛానల్ వ్యూవర్స్, ఎవ్రీథింగ్ అని ఉంటే చెప్తాను. అండ్ అదేవిధంగా మీలో ఎవరన్నా అలా యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అయ్యి మీకు పలానా పర్సన్ హెల్ప్ చేశారు అని చెప్తే వాళ్ళ డీటెయిల్స్ కూడా నాకు మెయిల్ ద్వారా షేర్ చేస్తే నేను ఆ డీటెయిల్స్ని నోట్ చేసుకొని ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి షేర్ చేస్తాను. అండ్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేసే ముందు ఒకటి ఆలోచించుకోండి. మీరు ఏదైతే మీ యూనివర్సిటీ జాయిన్ అయ్యి యూనివర్సిటీ మీకు నచ్చలేదని మీరు ఫీల్ అవుతున్నారో, సేమ్ థింగ్ మీరు వెళ్ళాలనుకున్న యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మీకు అనిపిస్తుంది ఈ యూనివర్సిటీ కన్నా ఆ యూనివర్సిటీ బాగుంటుంది కదా, ఆ యూనివర్సిటీ బాగుంది కదా అని అనిపిస్తుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది, కానీ వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించుకొని వెళ్ళండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు యూనివర్సిటీ టు యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఇంకొక క్రైటీరియా ఉంటుంది. ఏంటంటే హెల్త్ కండిషన్ బాగాలేదంటేనే మీరు యూనివర్సిటీ టు యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవడానికి, లేదా మీ యొక్క పేరెంట్స్ జాబ్ రీత్యా ట్రాన్స్ఫర్ అయితే అలాంటి సిచ్యువేషన్స్లోనే మీకు పాసిబుల్ అవుతుంది. సో డాక్యుమెంట్ సర్టిఫికేట్ ఇంకోటి తెస్తారు, వేరే విషయం, బట్ అది కూడా అవసరం అవుతుంది, అందుకే చెప్తున్నాను. సో ఒక్కసారి ట్రాన్స్ఫర్ అయ్యే ముందు ఆలోచించండి. మీకు ఎలాంటి గైడెన్స్ ఆర్ అసిస్టెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఉంటుంది, చెక్ చేసుకోండి. నా వంతు ప్రయత్నం, నా వల్ల ఎంత అయితే అంత హెల్ప్ అనేది మీకు చేస్తాను. అండ్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా నాకు షేర్ చేస్తే మన ఛానల్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేస్తాను, అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.